మై ఛానల్ స్వప్నదీప్ విజన్స్. అబ్బా ఈరోజు అయితే మా దగ్గర ఫుల్ వర్షం పడుతుంది. అసలు వెదర్ ఎంత బాగుందంటే గాలి దుమారం లేస్తుంది. ఒకసారి చూడండి, మీరు కూడా చూడండి. ఈ సీజన్కి ఇదే ఫస్ట్ టైం వర్షం పడుతుంది. మీకు కనిపిస్తుందా లేదా కెమెరాలా? మా కళ్ళకైతే కనిపిస్తుంది అనమాట. అరే బ్లర్ వస్తుంది. వర్షం స్టార్ట్ అయింది. బయటకు వెళ్దామని అయితే మేము రెడీ అయ్యాము, కానీ వర్షం పడుతుంది. నిన్న లేట్ అయిపోయింది బయటికి వెళ్ళినప్పుడు. అమ్మా అమ్మా పకోడీ చెయ్యమ్మా. నిన్న మార్కెట్లో మిరపకాయలు కొని బజ్జీలు చేసామంటే వద్దని చెప్పినావు. మీరు చేసే బజ్జీలు నేను తిన్నట్టే అన్నావు. ఇప్పుడు పకోడీలు చేయంటున్నావా? చూడు వర్షం అదిగో. ఓ గాలి, ఫుల్ గాలి. మన ప్లాన్ క్యాన్సిల్ అయింది కదా. ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం? పకోడీ, మిరపకాయ బజ్జీలు, ఆనియన్ పకోడీ. ఇంకా ఏంటి? లేకపోతే ఏం చేయాలి? లేకపోతే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పాలి. పడుకుని పోవడమే అంటుంది. దుప్పుడు కప్పుకొని పడుకుని పోవడమేనా? వీడియోలు చేసుకుందాం, వీడియోలు చేసుకుందాం. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు తడిచిపోయింది. ఇప్పుడు ఫుల్గా స్టార్ట్ అయిద్దామా? ఇప్పుడు వెళ్దామా? ఎందుకు నీకు ఆ మాత్రం డ్రైవింగ్? ఇంతకంటే ఫుల్ వర్షంలో డ్రైవ్ చేసినావు కానీ బండి స్కిడ్ అవుతుందంట. రాను. బయటికి వెళ్తామని చెప్పేసి వంట కూడా చేసేసాను తొందరగా. ఒకవేళ లేట్ అయితే ఇంటికి వచ్చి తినొచ్చు అని చెప్పేసి, బట్ వెళ్ళలేకపోతున్నాం. దీపు బజ్జీలు అన్నావు, చేద్దామా? చేద్దామా? బజ్జీలు అంటే చేద్దామా? వద్దా? మరి నువ్వే అన్నావు పకోడీలు బజ్జీలు అన్నావు. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదా? తినడానికి కూడా ఇంట్రెస్ట్ లేదా? చక్రాలు, చక్లీ తినేసాను. అవుతుందా? వాటర్ మిలన్. ఇప్పుడు వర్షంకి వాటర్ మిలన్ తినకూడదు. నువ్వు తినకూడదు, ఎవరు తినకూడదు. ఇంకా ఎలాగో బయటికి వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి ఇంకా డిన్నర్కి చపాతీ చేసేస్తే బెస్ట్ అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసాను అనమాట. సో ఒకసారి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పి బయలుదేరి వెళ్ళకపోతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా. సో నేను కూడా అదే డిసప్పాయింట్లో ఉండి, బట్ తప్పదు ఒక్కొక్కసారి. ఫుల్గా వర్షం పడుతుంది. సో ఇంకా నేనైతే చపాతీకి అయితే పిండి అయితే కలిపేసుకుంటున్నాను. అండ్ అలాగే నాకైతే చిన్నప్పటి నుంచి చపాతీలు అంటే ఎంత విరక్తో ఇప్పుడు అంత చపాతీ చేయడం, అంత చపాతీ తినడం జరుగుతుందనమాట. అసలు పడేది కాదు నాకు చపాతీ అయితే. అస్సలు నచ్చేది కాదు. చేయడం అయితే అసలే రాకపోయేది. ఈ మధ్య కొంచెం బెటరే, ఇట్లానన్నా వస్తుంది. అసలు పెళ్ళికి ముందు అయితే కొంచెం కూడా వచ్చేది కాదనమాట చపాతీ చేయడం. తినడం అయితే అసలే నచ్చేది కాదు. బట్ ఇప్పుడు ఓకే, అట్లా చేసి కొంచెం నేర్చుకున్నాను అనమాట. కోర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా ఇవన్నీ తప్పవు, అది ఎలాంటి వరకైనా. అది మాత్రం ఒకటి తెలిసింది నాకు. సో ఇంకా చపాతీ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా తినేసి ఎంచక్క ఏదైనా మూవీ అట్లా చేద్దామని చెప్పేసి అని అనుకున్నా. కాకపోతే ఇంకా వాళ్ళిద్దరు మీటింగ్ స్టార్ట్ చేసిండ్రు. నేను చపాతీ కలిపి చేసి అన్నీ చేసేంత వరకు కూడా వాళ్ళది మీటింగ్ అట్లనే కంటిన్యూ అవుతుందన్నమాట. ఈవినింగ్ నుంచి ఇంకా చేసేదేం లేక నా వర్క్స్ నేను చేసుకున్నా. ఇంక అట్లనే వర్క్స్ కంప్లీట్ అయినాక కొన్ని వీడియోస్ అయితే షార్ట్స్కి అయితే చేసినామన్నమాట. ఎలాగో కొంచెం టైం దొరికింది కదా అని చెప్పేసి. నేను చెప్పా కదా ఇంకా వీళ్ళ మీటింగ్ అదే కంటిన్యూ అవుతుంది. బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యి కూర్చున్నప్పుడు వర్షం వచ్చింది కదా అని 2 నిమిషాలు కూర్చుందామని వెయిట్ చేసిన. అప్పటి నుంచి ఇంకా వీళ్ళు ఇదే కంటిన్యూ చేస్తున్నారనమాట. ఏం కర్రీ స్వప్న? ఆలు మెతియా? మెంతి కూర టమాటా. చపాతీలతో ఎవడన్నా తింటాడు ఆలు మెంతి కూర? డ్రైగా ఉంది అది. వాటర్ చేసుకుంటారా? తెలంగాణలో తింటారు ఆలు మెంతి కూర టమాటా, చాలా బాగుంటుంది. మేము తినలేదు ఇంతవరకు, ఇప్పుడు తింటాం. టేస్ట్ చూసి మాట్లాడు. అమ్మ టేస్ట్ చెప్పమ్మా నువ్వు. మా అమ్మ ఓకే అంటే ఓకే.
నిజమమ్మా చెప్పమ్మా. రైస్ తోటి కూడా బాగుంటది తెలుసా. అమ్మా ఎంత మాట అన్నావమ్మా, ఎంత మాట, ఎంత పెద్ద మాట అన్నావమ్మా. ఎంత పెద్ద మాట సార్. బాగుందా? ఉండి తినండి. బాగుందమ్మా. ఏదో మొహమాటం కాదు, నిజంగా చెప్పు. బాగుందా? ఓకే. బాగోదా? అబ్బో, చేసింది ఎవరు? నువ్వు చేసేవనే కదా భయం. నువ్వు టేస్ట్ చెయ్యి, నువ్వు టేస్ట్ చేసి చెప్పు. ఓకే, నాకు ఇదేం తీస్తా వీడియో. ఫస్ట్ చపాతీలు అయితే మెత్తగా ఉన్నాయి. కర్రీ గురించి అడిగిన, చపాతీ కాదులే. కర్రీ బాగుంది, బాగుంది. అందుకే అన్న బాగుంటది అని చెప్పి. బాగుంది నువ్వే నా మాటని లేదు. జ్యూసీ ఫ్లేవర్ వచ్చింది, బాగుంటుంది అది. అందుకే చూసి జడ్జ్ చేయదు, తిని జడ్జ్ చేయాలన్నమాట. చపాతీ కూడా స్మూత్ ఉంది కదమ్మా, మెత్త ఉంది. అలాగే పాస్ నీకు వంటలు వచ్చు, పర్వాలేదు. హోటల్ పెడదామా? కుమార్ ఆంటీ లెక్క హోటల్ పెడదామా? 2 లెవర్లు 2 లెవర్లు ఎక్స్ట్రా అంటే హైటెక్ సిటీలో అక్కడే పెడదామా? స్వప్న ఆంటీ 2 ప్లేట్స్ చికెన్ ఇవ్వరా? దిలీప్ అంకుల్, దిలీప్ అంకుల్, అంకుల్ కాదు ఆంటీయే ఫేమస్ అవుతుంది, అంకుల్ కాదు స్వప్న ఆంటీయే ఫేమస్. నేను కూడా తినేస్తా. ఇంకా మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రూట్ ఏదైనా తింటారు కదా, సో ఇది అలవాటే తింటారు. సో అందుకని చెప్పేసి ఇంకా వాటర్ మిలన్ ఈ మధ్య బాగా ఎక్కువ దొరుకుతుంది కదా, సమ్మర్ కదా అని చెప్పేసి వాటర్ మిలన్ బాగా తీసుకొచ్చేసాం అనమాట. సో అవైతే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను ఇప్పుడు తినడానికి. ఎందుకు సప్ప ఉంది కదా, కలరే తెలుస్తుంది. నాకు కూల్గా ఉంది ప్లీజ్. ఇంకా అంతా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కంప్లీట్ అయిపోయినాక ఇంకా స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. సో మ్యాక్సిమం ఏమంత డస్ట్ అది ఏముండదు. సో నేను వంట చేసేస్తున్నప్పుడు ఏది అప్పుడప్పుడే క్లీన్ చేసేస్తుంటా. సో పైన ఏమైనా చిన్నగా ఉంటే అట్లా నార్మల్గా క్లీన్ చేసేస్తాను అనమాట. సో ఇంకా దీని తర్వాత ఒక గిన్నెలే ఉన్నాయి తోమడానికి, ఇది తోమేస్తే ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. ఈరోజు ఇదే అనమాట వీడియో. ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మేము బయటకు వెళ్తాం అనుకున్నాం కదా, అక్కడ టెంపుల్ అవి తీద్దాం అనుకున్నాను. సో సడన్గా వర్షం పడడం వల్ల తీయలేకపోయాను అనమాట. సో ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను కదా, వ్లాగ్ కొంచెం చిన్నగానే ఉంటుంది. సో ఇది అనమాట. సో ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.